సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై దాడి చేయడంతో 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. అన్నం నిద్రపోయినా మంచం మీద అన్నం అది ఏనాక వచ్చి కొరికింది వెళ్ళదు మమ్మల్ని కొరికేదాకా ఇంకా వచ్చి ఇక్కడ అనుకున్నది. ఇక్కడ వచ్చి దగ్గర 2 సార్లు అందుకున్నది. 2 సార్లు అందుకొని ఇక్కడ అనుకున్నది. నన్ను విడిచిపెట్టి నా బిడ్డను అందుకున్నది. ఈ తోడ కూడా అందుకున్నది. పండుకున్నాం పండుగ వచ్చి పడ్డది. ఎన్ని గంటలకు? 1 కాదు, 1 5 2 వచ్చింది. 1 ఇంట్లోకి వచ్చింది. అక్కడికైనా కలుపుకొని మాకే వచ్చింది. అంటే ఇంట్లోకి వచ్చిందా లేకపోతే బయటనే ఆనలేవు, అది గాడి పడుతుందని మంచాలు వేసుకొని పని బట్ట వెళ్ళిపోతారమ్మా. అయితే ఇద్దరు ఇలా మా అమ్మ పిల్లల్ని ఇద్దరు వండుకున్నారు. బయట వండుకున్నాక వచ్చి ఈమె వాడి 2-3 సార్లు తీసి కొరుకంగా మా పిల్లలు వేసి దాని తల పట్టి వెనకకి ఇగ్గే వరకు నేను వెనక నుంచి వెళ్ళిపోయి 2 అందుకున్నాక మళ్ళీ రిటర్న్ మళ్ళీ నా వెహికల్ కట్టి మళ్ళీ ఒకసారి వచ్చినాక కథ మళ్ళీ వారికి 2-3 కంటే అప్పుడే 2 కొద్దిగా అటు ఇటు 2 గంటలకైతే ఇక్కడ ఉన్నాం. మొత్తం ఎంతమందిని కలిసింది? మొత్తం 12 మంది. 9 బట్ట వెళ్ళిపోతారు. నా పిల్లలు వచ్చాను.